హాయ్ గాయ్స్, నిన్న కువైట్ నుంచి అబ్దలి అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు టైం ల్యాబ్స్ పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, కువైట్ సిటీకి వచ్చేటప్పుడు అబ్దలి నుంచి టైం ల్యాబ్స్ పెట్టాను. చూడండి అక్కడి నుంచి రోడ్లు ఎలా ఉంటాయి, కువైట్ ఎడారిలో రోడ్లు ఎలా ఉంటాయి చూడండి, మీకు నీట్గా కనబడుతుంది. నచ్చితే నా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే నా దగ్గర మొబైల్ లేదు. వీడియోస్ పెడదామంటే టైం ల్యాబ్స్ పెట్టాను ఫ్రెండ్స్. కొత్తగా మొబైల్ తీసుకున్నాను, అందులో పెట్టాను అనమాట. చూడండి, చాలా బాగా వచ్చింది వీడియో. ఇలాగ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. రోడ్డు వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్, అబ్దాలి రోడ్డు వర్క్ అనమాట. అందుకే పక్కకు పెట్టారనమాట కొత్తగా రోడ్డు. పాత రోడ్డు ఇది, కొత్త రోడ్డు పక్కన చేస్తున్నారనమాట. చూడండి, మీకు ఇందులో కనపడకపోవచ్చు, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే, అలా వెళ్తే ఇదంతా చూసారా, రోడ్డు వర్కులు జరుగుతున్నాయి అనమాట. ఇదంతా ఎందుకో వీడియో తీయాలనిపించింది ఫ్రెండ్స్, తీసాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతాను, రోడ్డు వీడియోస్ పెడతాను. ఇదంతా రోడ్డు వర్క్ చేసింది, ఇదంతా చూడండి, ఇదంతా రోడ్డు వర్క్ చేశారనమాట. కొత్తగా వేస్తున్నారు రోడ్డు వర్క్ అంతా అయిపోతే చాలా బాగుంటుంది. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తా అంటే ఇది 80 రోడ్ అనమాట. కువైట్ సిటీ నుంచి ఇరాక్ బోర్డర్కి వెళ్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అటు సైడ్ అన్ని పల్లెటూర్లు అవి బాగుంటాయి. కాకపోతే నేను అటు వెళ్ళలేదు, చిన్న పని మీద వెళ్ళాను, ఆర్డర్ దిగడానికి వెళ్ళాను, అందుకే ఇచ్చేసి వచ్చేసాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి, చూడండి, అలాగే చూస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ పెడతాను, కంటెంట్. ఓకేనా, చాలా రోజులు అయింది వీడియో పెట్టక. ఈ వీడియో చూసి లైక్ చేయండి అంతే, అంతకుమించి నేను ఏం అడగను. ఓకే ఫ్రెండ్స్, నేను మాత్రం వీడియోస్ ఆపను, వీడియోస్ పెడతానే ఉంటాను. ఎందుకంటే నాకు ఇది ఒక గోల్ లెక్క అనమాట. ప్రతిరోజు వీడియోస్ చేయాలని ఏం లేదు, కాకపోతే నాకు టైం దొరికినప్పుడల్లా వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ పెడతానని నేను మాటిస్తున్నాను. థంబ్నెయిల్స్ కానీ ఏవి కానీ నేనే చేసుకుంటాను ఫ్రెండ్స్. అన్ని ఎడిటింగ్లు అన్నీ నేనే చేసుకోవాలి. కొంచెం వీడియో పెట్టడానికి టైం పడుతుంది. పెడతాను వీడియోస్, మంచివే పెడతాను, నాకు నచ్చినవే పెడతాను. ఎందుకంటే నాకు నచ్చకపోతే ఎవరికి నచ్చి అనే ఒక ఫీలింగ్ నాకు ఉందన్నమాట. నాకు నచ్చితేనే వీడియో పెడతాను అనమాట. చూడండి, ఎందుకంటే నాకు నచ్చకపోతే ఎవరికి నచ్చదనే ఒక ఫీలింగ్ నాకు ఉంది ఫ్రెండ్స్. అందుకే అన్నీ ఎడిటింగ్ చేసుకొని చూసుకొని థంబ్నెయిల్స్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకొని అన్నీ చేసి పెట్టాలన్నమాట. వీడియో పెట్టడం అంత ఈజీ ఏం కాదు, కాకపోతే నాకు చేయాలని ఒకటి ఉంది కాబట్టి చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయాలి కూడా, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ఇప్పుడు సపోర్ట్ చేయండి. ఓకేనా, కువైట్కి కొత్తగా డ్రైవింగ్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి అన్నమాట. కువైట్కనే కాదు, అరబ్ కంట్రీ దేశాల్లో డ్రైవింగ్ జాబ్ చేయడానికి వచ్చేవాళ్ళు కొత్తగా నా వీడియోస్ చూడండి, మీకు కొంచెమన్నా అర్థమవుతాయి. ఎలా నడపాలి, ఏంటి, డ్రైవింగ్ ఎలా చేయాలి, ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఓకే, నా వీడియోస్ బాగా చూస్తారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. డ్రైవింగ్ లైసెన్స్ గురించి అయినా దేని గురించి అయినా అడగండి, చెప్తాను. నా కొడుకు నాకు సైడ్ ఇవ్వట్లేదు, అందుకే నేనే సైడ్ వేసానని. చూసారా కార్లు ఎలా పరిగెడుతున్నాయో, చూసుకొని నడుపుకోవడమే ఫ్రెండ్స్ జాగ్రత్తగా. ఫస్ట్ లైన్ ఏమో 120 స్పీడు, సెకండ్ లైన్ 100 స్పీడు, మన ఇష్టం. ఇంకా థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఈ లైన్ ఎంత స్పీడ్ అయినా వెళ్ళచ్చు. 120 దాటకూడదు అనమాట. కెమెరాలు ఉంటాయి ఈ రోడ్లలో, 120 దాటితే కెమెరా పడుతుంది అనమాట, ఫైన్ పడుతుంది అనమాట. వాళ్ళు వెళ్తూ ఉంటారు అంతే, వాళ్ళు స్పీడ్గా వెళ్తూ ఉంటారు కువైట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు కట్టుకోగలరు. వాళ్ళకి అంత డబ్బు ఉంది కాబట్టి కట్టుకోగలరు, ఎంత స్పీడ్ అయినా వెళ్తారు. కెమెరాలో కొట్టుకున్నా కట్టుకుంటారు. మనం కట్టలేము, మనం పని చేసుకోవడానికి వచ్చాం కదా, అందుకే మనం కట్టలేము. అందుకే మనం జాగ్రత్తగా చూసుకొని డ్రైవింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియోస్ మీకు ఇలా కావాలా లేకపోతే నార్మల్గా కావాలా చెప్పండి. లైక్ చేయండి. బాయ్.